ఏపీలోని సింగరాయకొండలో బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ అనుమానాస్పద మృతి కేసు కలకలం రేపుతోంది. కొడుకు చనిపోయి 15 రోజులైనా ఇంతవరకు మృతదేహాన్ని తమకు అప్పగించలేదని తల్లిదండ్రులు అంకం రాజేశ్వరి, వనిత కన్నీరు మున్నీరవుతున్నారు. DNA పరీక్షల పేరుతో అధికారులు కావాలని ఆలస్యం చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. తమ కొడుకుది ఆత్మహత్య కాదని, కాలేజీలో వివాదాల వల్లే హత్య చేసి సూసైడ్గా చూపించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టైలరింగ్ పని చేసుకుంటూ ఎన్నో కష్టాల కోర్చి చదివించుకుంటున్న తమ కొడుకు ఇలా చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ బాధితులకు అండగా నిలిచారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో రాహుల్ తల్లిదండ్రులతో కలిసి ఆయన ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 48 గంటల్లోగా రాహుల్ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించి ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని సురేష్ డిమాండ్ చేశారు. దేశాలలో కూడా ఎవరైనా భారతీయుడు చనిపోతే 1-2 రోజులలో మన భారతదేశం తిరిగి మన దేశానికి వాళ్ళ యొక్క మృతదేహాన్ని తీసుకొస్తోంది. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన భారతదేశం ఇవాళ పక్క రాష్ట్రంలో విగత జీవిగా ఉన్నటువంటి అంకం రాహుల్ మృతదేహాన్ని 15 రోజులైనా కూడా తీసుకురాలేకపోయిందంటే ఎక్కడ వైఫల్యం ఉన్నది? మన రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ వైఫల్యమా, విద్యాశాఖ వైఫల్యమా, లేకపోతే ఈ రెండింటిని కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వ లోపం అనేది మేము చాలా స్పష్టంగా